శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి అక్టోబర్ మాస ఫలితాలు. వృషభ రాశి వారికి జన్మస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం అనుకూలంగా ఉన్న, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తుంది. ముఖ్యంగా మాట పట్టింపులు, మీరు చెప్పిన మాట ఎవరు వినకపోగా మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా అంటే కావాలని నలుగురిలో అవమానించేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తల మధ్య వివాదాలు అతీతంగా ఉండేటువంటి అవకాశం. మీరు రామ అన్న అదేదో చెడ్డమాటలాగా వినబడేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి మౌనేన కలహం నాస్తి అన్నారు పెద్దలు. మౌనంగా ఉంటే కలహాలు ఉండవు. కాబట్టి ఎంతవరకు మాట్లాడాలో మితంగా ఆలోచించి, ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఒక మాటను మాట్లాడటం అనేది ఈ యొక్క అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని. అలాగే బంధు విరోధాలు, బంధువుల్లో కూడాను మీకు ఇంతవరకు స్నేహపూర్వకంగా ఉన్నటువంటి బంధువులు కూడా శత్రువులుగా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలు అవి కూడాను తారాస్థాయికి వెళ్ళిపోయి నలుగురిలో కూర్చొని మాట్లాడుకున్నా ఎక్కడా కూడా పరిష్కారం దొరకనటువంటి పరిస్థితుల్లో జటిలంగా మారేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇక ఇంట్లో పిల్లల విషయానికి వస్తే మొండితనంగా కొన్ని సమయాల్లో వారు చేసేటువంటి పనులు మూర్ఖత్వపు లక్షణాలు ఏవైతే సంతరించుకొని ఉంటాయో అలాంటి లక్షణాలు కూడా కనబడేటువంటి అవకాశం కనబడకపోలేదు. ఇక పెద్దల అనారోగ్య పరిస్థితి, మాతృవర్గంలో ఉండేటువంటి మీకు అతి సమీపంలో అంటే మీ మనసుకు దగ్గరగా బాగా ఇష్టపడ్డవారి అనారోగ్య సూచనలతో మీకు ఆందోళన కలిగేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది. అంతేకాకుండా అనవసరమైనటువంటి డబ్బులు ఖర్చు, సంఘంలో అగౌరవం, మీకు సంబంధించని పనులలో కూడా మిమ్మల్ని ఇరికించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి మీ తోటివారు, వారు సహాయ సహకారాలు అందించాల్సినటువంటి పరిస్థితుల్లో కూడాను ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని ఆ సమస్యల్లో ఇరికించి మీరు బాధపడుతుంటే ఎదుటివారు ఆనందించేటువంటి ఒక శాడిజమైనటువంటి లక్షణాలతో ఉండేటువంటి స్నేహితులు కూడా మీ చుట్టుపక్కల చేరేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగ వ్యవహారాలకు వస్తే ఉద్యోగంలో మీ ఉన్నత అధికారులు కూడా మీరు చేసినటువంటి పనికి గుర్తింపునివ్వకపోగా తిరిగి మిమ్మల్ని మాటలు అనడం, తద్వారా మీరు మనస్తాపం చెందడం కూడా ఎక్కువగా కనపడుతూ ఉన్నది. ఇంట్లో ఏ రకమైనటువంటి ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలించవు. వచ్చిన ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా కనబడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తద్వారా రుణయోగం అంటే రుణం చేయవలసినటువంటి పరిస్థితులు. పైగా మీ దగ్గర సహాయం పొందినటువంటి వారే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ రంగంలో కూడా అనుకోనటువంటి బదిలీలు అంటే ట్రాన్స్ఫర్స్ అవి మీకు అనుకూలంగా అనిపించకపోవటం, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. పైగా మీరు అనుకున్నటువంటి ఏ పనులు కూడా ముందుకు సాగకపోగా తద్వారా కావలసినటువంటి పెట్టినటువంటి ఖర్చు కూడా వెనక్కి రాకపోగా ధన నష్టం వాటిల్లేటువంటి అవకాశం కూడా సంపూర్ణంగా కనపడుతూ ఉంది. ఇక్కడ అక్టోబర్ మాసంలో ఒక మాటలు చెప్పాలంటే వృషభ రాశి వారికి అన్ని ప్రతికూలమైనటువంటి వాతావరణాలే కనబడుతూ ఉన్నాయి. ఈ ప్రతికూలంలో కూడా అనుకూలం వెతుక్కుంటూ వెళ్ళవలసినటువంటి ధర్మం మన ధర్మం కాబట్టి భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగటం మంచిది. అలాగే విద్యార్థులు, వీరు కష్టపడుతూ ఉంటారు, తగిన ఫలితం మాత్రం కనబడదు. మీ తోటివారు మీకంటే తక్కువ స్థాయిలో జ్ఞానాన్ని కలిగి ఉన్నా, తక్కువ స్థాయిలో చదువుకున్న వారైనా సరే మీకంటే ముందుకు వెళ్తూ
మంచి ఉద్యోగ స్థితి వాళ్ళు పొందుతూ ఉంటారు. తద్వారా మీకు కూడా మానసికమైనటువంటి అప్రశాంతత ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి వారికి కూడాను ఈ యొక్క మాసంలో చాలా కష్టతరంగా ఉంటుంది. మాసం మధ్య నుంచి కొంతవరకు సానుకూలత కనబడేటువంటి అవకాశం ఉంది. అంటే అక్టోబర్ 15వ తారీఖు తర్వాత ఏదైనా ప్రయత్నాలు చేస్తే విదేశాలకి, తద్వారా కొంతమేరకు ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉన్నది. షేర్ మార్కెట్ వారి వ్యవహారానికి వస్తే ఈ నెలలో వృషభ రాశి వారు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినంత తప్పు మరొకటి ఉండదనే చెప్తాను. తద్వారా ఆర్థికమైనటువంటి నష్టం, మీతోనే ఉంటూ మిమ్మల్ని ఎక్కువగా ప్రోత్సహించినట్లుగా మాట్లాడుతూ మీతో డబ్బులు ఖర్చు పెట్టించి తద్వారా మీకు నష్టాన్ని వాటిల్లేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉన్నది. ముఖ్యంగా వృషభ రాశి వారు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా వెనక్కి రాకపోవటం, మీరు తీసుకున్నటువంటి ధనం తీర్చలేని అప్పుగా మారిపోవటం, తద్వారా వడ్డీల మీద వడ్డీలు కట్టుకుంటూ ఇంకా ఎక్కువ పరిస్థితికి వెళ్ళిపోవడం అనేది, ఎక్కువ రుణాల్లో మిగిలిపోవడం అనేది కనబడుతూ ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ధాన్యం అమ్మేటువంటి వ్యాపారస్తులు కావచ్చు, ఈ కిరాణా స్టోర్స్ కానీ, గోల్డ్ మర్చెంట్స్ వారికి కానీ విపరీతమైనటువంటి ధనయోగం అక్టోబర్ 15వ తారీఖు తర్వాత కలిగేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. తద్వారా రేట్లు కూడా బాగా పెరుగుతాయి. అక్టోబర్ 15వ తారీఖు తర్వాత వ్యాపారంలో మీరు అంతకుముందు ఉన్నటువంటి నష్టాల బాట నుంచి బయటికి వచ్చి లాభాల బాటలో పయనించేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇహ రియల్ ఎస్టేట్ రంగం వారి విషయానికి వస్తే అక్టోబర్ 15వ తారీఖు వరకు కూడాను చాలా కష్టకాలంగా కనబడుతూ ఉంది. ఆ తదుపరి చిన్నగా మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో మార్పులు వస్తూ కొంతమేరకు మాత్రమే ధనయోగం కలుగుతూ కొత్త ప్రాజెక్టులకు ఏదైనా అంటే భవిష్యత్ ప్రణాళికలకు సిద్ధం చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అక్టోబర్ 15వ తారీఖు వరకు అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, ఏదైనా వృత్తి పనులు చేసుకునేటువంటి వారు కూడా ఈ కష్టకాలం నుంచి బయటపడాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ వృషభ రాశిలో ఉంటే, ఈ వృషభ రాశి వారు మనం ఇంట్లో చక్కగా సాంబారు చేసుకొని అన్నం తింటూ ఉంటాం. సాంబారులు అన్నంలో కలపండి చక్కగా మంగళవారం రోజున, అది కూడా ఉదయం సమయంలో చక్కగా సాంబార్ అన్నం వండి చిన్న ప్యాకెట్స్ చేసుకోండి. ఒక 7 ప్యాకెట్లో 3, 4 మీకు అవకాశం ఉన్నంత వరకు. ఒక అర కేజీ బియ్యం వండితే చక్కగా సాంబార్ అన్నం ఒక 4-5 ప్యాకెట్లు అవుతుంది. కలుపుకొని మంచిగా, ఇక్కడ మనం ఇస్తున్నది ఎవరికో కాదు, ఏదైతే గ్రహస్థితి మనకు ప్రతికూలంగా ఉందో ఆ గ్రహాలకే మనం ప్రత్యక్షంగా యొక్క నైవేద్యం ఇస్తున్నాం అని చెప్పి భావించి దేవాలయం ముందు ఉండేటువంటి ముష్టివారికి చక్కగా ఈ సాంబార్ అన్నం, మీరు ఎంతమందికి అయితే ఈ పొట్లాలు ఇవ్వాలనుకుంటారో సాంబార్ అన్నం పొట్లాలు అన్ని కాయిన్స్ ఇంట్లో నీళ్ళలో తలుపుకొని ప్రతి ఒక్కరికి ఒక సాంబార్ అన్నం ప్యాకెట్, ఒక కాయిన్, అలానే అందరికీ ఎంతమందికి ఇవ్వాలనుకుంటారో అంతమందికి ఇచ్చేసి కాళ్ళు కడుక్కొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి అర్చనలు చేయించండి, లేదా అభిషేకం చేయించండి. స్వామివారి ప్రదక్షిణం చేసుకొని దర్శనం చేసుకుంటే తప్పనిసరిగా ఈ రాశి వారు ఈ అక్టోబర్ మాసంలో ఉండేటువంటి కష్టాల నుంచి బయటపడి సత్ఫలితాన్ని పొందేటువంటి అవకాశం మెండుగా కనపడుతూ ఉంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.